మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిలో అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వాక్యములను మీరందరూ కూడా ఫాలో అవుతున్నారని, వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. అనేక మందికి షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ పరిచర్యలు మీరు కూడా పాలుభాగస్తులు కావాలంటే ప్రియులారా, ఖచ్చితంగా ఈ వాక్యాలని అనేక మందికి పంపించండి. దయచేసి వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. మీరు వినటమే కాకుండా అనేక మందికి మేలుకరంగా ఉండాలంటే వాక్యాన్ని పంపించండి. దయచేసి అనేక మంది వీక్షించడానికి అవకాశం ఉంటుంది. వాక్యాన్ని చూసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యము, వాక్య అంశము నూతన బలము, న్యూ స్ట్రెంగ్త్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఉన్నాము. మరి నూతనమైనవి, కొత్త కార్యాలని, కొత్త క్రియలు, నూతన బలాన్ని, ఇంకా నూతనమైన హృదయం, నూతనమైన మనసు, నూతనమైన హృదయం, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రత్యేక నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్ వాక్యాన్ని పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు పైకి చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నాడు. న్యూ స్ట్రెంగ్త్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శారీరక బలము, శారీరకమైన దారుఢ్యం కంటే ఆత్మలో బలవంతులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తాము బైబిల్లో నుండి న్యాయాధిపతుల్లో సంసోను గొప్ప బలవంతుడని బైబిల్ చెప్తుంది. దానికి కారణం ఏందయ్యో తెలుసా? ఆయన పొందుకున్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారానే ఆయనకు శక్తి రిలీజ్ అవుతుంది. 300 నక్కల్ని వాటిని పట్టుకొచ్చి తోక మధ్య కాగడా పెట్టి ఫిలిస్తీయుల పొలాల మీదకు వదిలాడు. ఒక మనిషి ఒక నక్క కూడా పట్టుకోలేడు సాధారణంగా గమనిస్తే. అంతేకాదు, పొట్టుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని తోకల మధ్యలో ఆ కాగడ కట్టి ఫిలిస్తీయుల పొలాల మీదకు వదలటం ఒకసారి గమనించండి. ఇమాజిన్ చేయండి, ఒకసారి ఆలోచించండి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేహదారుఢ్యం వలన ఏం రాదు. ఆత్మ బలం పొందుకున్నాడు కాబట్టి ఆ కార్యాలు చేయగలిగాడు. ఇంకెన్నో కార్యాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకి విధేయుడుగా కాకుండా ఎక్కువ శరీర సంబంధమైన విషయాల్లో తన మనసును పెట్టాడు. కాబట్టి లోక విషయాలను మనసులో పెట్టాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, పాపంలో పడిపోయాడు. తద్వారా దేవుని యొక్క ఆత్మను ఆయనకు అనుగ్రహిస్తే ఆ ఆత్మను కోల్పోయాడు. ఆత్మను కోల్పోయినప్పుడు ఒక నార్మల్ మ్యాన్ అయిపోయాడు. ఆయన పనుకుని నిద్రపోతున్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, డెలైలా ఆయన తొడ మీద నిద్ర వచ్చిందంట. ఏవైతే తనకు ఆత్మ దేవుడు చెప్పాడో ఈ వెంట్రుకలు తీయకూడదని, ఆ వెంట్రుకలు తీసివేయబడ్డాయి. వెంట్రుకల్లో ఏమి లేదు, కానీ దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. ఆయన మాటకు లోబడలేదు, అవి తీసివేయబడ్డాయి. వెంటనే ఫిలిస్తీయుల సర్దార్లు వచ్చేసారు, ఆయన్ని పట్టుకుని వెళ్ళిపోయి గుడ్లు బీగేశారు. కళ్ళు ఓ దాగోను గుడిలో పెట్టి ఆ ద్రాక్ష గానుగుల్ని తిప్పేవాడిగా చేశారు. హీ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్ వెన్ హీ లాస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని బలాన్ని, దేవుని ఆత్మను ఎప్పుడైతే కోల్పోయాడో ప్రియులారా, తను మొత్తాన్ని కోల్పోయాడు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారానే మనకు బలం కలుగుతుంది. అందుకని భక్తుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి అంటున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఎవరు ఆయన్ని బలపరిచేది? యేసయ్య. ఎవరు ఆయన్ని స్థిరపరిచేది? ఎవరు ఆయన్ని నడిపించేది? ఎవరు ఆయనకి గైడ్ చేసేది? యేసయ్య కొరకు తీర్మానం తీసుకున్నాడు, బ్రతుకు క్రీస్తే చావైతే లాభం అన్నాడు. కాబట్టి దేవుని బలము ఆయనతో ఉన్నది. గొప్ప పరిచర్య చేశాడు, కొన్ని 100 గ్రామాలు తిరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అలాంటి నూతన బలాన్ని దేవుడిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఓ పోలిక చెప్పాడు ఇక్కడ, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. గ్రద్దలాగా ఎగరగలిగినటువంటి జీవం ఏది లేదు. చాలా హైయెస్ట్ పీక్ పర్వతాల మీద ఉంటుంది, నివాసం చేస్తుంది, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సడన్గా తనకు ఆహారం ఏదైనా కనిపిస్తే చాలా రెప్పపాటున వచ్చేసి అటు పట్టుకుని వెళ్ళిపోతుంది. అంత బలాన్ని దేవుడు ఇచ్చాడు పక్షిరాజుకు. అలాంటి బలాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు, అలాంటి స్ట్రెంగ్త్ ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అంటున్నాడు. అలయక వారికి వాళ్ళ జీవితంలో ఎప్పుడు అలసట అనేది ఉండదు అంటున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసేవారికి
సొమ్మశీలక నడిచిపోదురు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూసేవారికే అది. కాబట్టి మనం దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఈ నూతన సంవత్సరానికి అడుగుపెట్టాం. దేవుడే మనకు నిరీక్షణ, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు సమస్తం అని మనం బ్రతికితే ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టడు. నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తద్వారా అనేక గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నూతన బలాన్ని మాకు ఇచ్చే దేవుడు నాయన. సంసోను మీరిచ్చిన నూతన బలమైన మీ ఆత్మను కోల్పోయాడు. తద్వారా ఎందుకు పనికి రాకుండా పోయాడు ప్రభువా. ఆయన మేము అట్లా ఉండకూడదు. మా ఆత్మీయ జీవితంలో మీ ఆత్మను పొందుకునేవారిగా, మీ ఆత్మ కార్యములు మా జీవితంలో జరిగించేవారిగా, ఆ నూతన కార్యములు చేసేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి, బలపరచండి. నూతన బలాన్ని మీరు మాకు దయచేయండి. బలహీనమయ్యా, మా ఆత్మీయ జీవితంలో ఇంకా బలంగా ముందుకు కొనసాగటానికి అట్టి ఆత్మను మా మీద ఉంచి బలపరచమని యేసు పరిశుద్ధ అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహోదరుడు చేరుమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.